వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. హెచ్ఐవి వ్యాధి నియంత్రణకు ఇంజెక్షన్ వచ్చేసింది. హెచ్ఐవి వ్యాధిని నియంత్రించేందుకు కొత్త ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది. యుఎస్ కు చెందిన గిలీడ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ లెనాకాపవిర్ అనే మందును అభివృద్ధి చేసింది. దీనిని ఎజ్జుగో బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఇంజెక్షన్ హెచ్ఐవి ఒక వ్యక్తి నుంచి మరొకరికి సంక్రమించకుండా నిరోధిస్తుందని పిల్లలు పెద్దలపై నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం నిరూపితమైనట్లు సంస్థ తెలిపింది. ఆఫ్రికా దేశాల్లో జరిగిన పరీక్షలో ఈ ఔషధం 99.9% సమర్థవంతంగా పనిచేసినట్లు వెల్లడైంది. ఏడాదికి 2 సార్లు ఈ ఇంజెక్షన్ సంవత్సరానికి 2 సార్లు తీసుకోవడం ద్వారా హెచ్ఐవిని అదుపులో ఉంచవచ్చు. ఇప్పటి వరకు ఈ వ్యాధిని నియంత్రించడానికి రోజు మాత్రలు వాడాల్సి ఉండగా ఈ ఇంజెక్షన్ ఒక ప్రత్యామ్నాయంగా రూపొందించబడింది. ఇది హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టడంలో ముఖ్యమైన అడుగుగా ఔషధ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీని ఖరీదు మాత్రం కాస్త ఎక్కువని చెప్పొచ్చు. అయితే ఈ ఇంజెక్షన్ ధర ఒక ప్రధాన సవాలుగా ఉంది. అమెరికాలో ఒక వ్యక్తి సంవత్సరానికి 2 సార్లు ఈ ఇంజెక్షన్ తీసుకోవడానికి సుమారు 24 లక్షలు అవుతుంది. ఈ అధిక ధర అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలకు కూడా భారంగా ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. అయితే భారతదేశంలో ఈ ఇంజెక్షన్ ఎప్పుడు ఎంత ధరకు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ధరను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గిలీడ్ సైన్సెస్ పేర్కొంది. పెండింగ్ లో పెప్స్ఫార్ లెనాకాపవర్ జనరిక్ ఇంజెక్షన్ ను తక్కువ ఆదాయ దేశాల్లో విక్రయించేందుకు గిలీడ్ సైన్సెస్ 6 ఫార్మా కంపెనీలతో 2024లో ఒప్పందాలు కుదుర్చుకుంది. జనరిక్ ఉత్పత్తి సిద్ధమయ్యే వరకు 20 లక్షల డోసులకు పంపిణీ చేయడానికి గ్లోబల్ ఫండ్ పెప్స్ఫార్ కార్యక్రమంతో ఒప్పందాలు చేసింది. అయితే డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఈ పెప్ఫార్ నిధుల కోత వల్ల ఈ కొనుగోలు ప్రక్రియ పెండింగ్ లోనే ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 13 లక్షల కొత్త హెచ్ఐవి కేసులు కూడా నమోదవుతున్నాయండి. ఇది గమనించదలసినటువంటి విషయం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.